గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందుకు ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా సనాతన ధర్మం అనే మాటే వినిపిస్తుంది. అది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? అదొక మతమా? లేదంటే మన జీవన విధానమా? ఏంటి అసలు? సనాతన ధర్మం హ్మ్. చాలా మంది కూడా ధర్మం అంటే రక్షించేది అని తెలుసు. హ్మ్. సనాతన ధర్మం అంటే హ్మ్. అంటే ఎల్లకాలం రక్షించేది అని అర్థం. ఓకే. అందరికీ మతాలు ఉంటాయి. హ్మ్. యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా మతపరమైనటువంటి ప్రాంతం కాదు. హ్మ్. ఇది ఒక యూనివర్సల్ థాట్స్ని హ్మ్. జనరేట్ చేసుకొని తరతరాలకు అందించేటువంటి గురువులు పుణ్య యోగులు పుట్టిన భూమి ఇది. హ్మ్. ఇది ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని గుర్తుపట్టడం కోసం, వీళ్ళ కల్చర్ని గుర్తుపట్టడం కోసం అని హిందూస్ అని ఒక నేమ్ క్రియేట్ చేశారు. హ్మ్. ఆ నేమ్ని ఎవరు ఒప్పుకోరు ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఇక్కడ వందల మంది దేవతలు పూజిస్తున్నారు. అవును. శివుడు, విష్ణువు, హ్మ్. రాముడు, అలాగే సాయిబాబా, ఇంకా అమ్మవార్లు. అవును. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క గాడ్ ఉంటున్నాడు స్పెషల్గా. హ్మ్. వేరే మతంలో అలా ఉండదు. ఉంటే ఒక క్రీస్తు ఉంటాడు, ఉంటే ఒక అల్లా ఉంటాడు. అవును. కానీ మనకి సమస్తము నుంచి దేవతల్ని స్వీకరించే అర్హత ఈ పుణ్యభూమిలో ఉంది. హ్మ్. సమస్తము నుంచి మనం ఎదగే అర్హతని మన పూర్వీకులు మనకిచ్చారు ఈ భూమి మీద. హ్మ్. వాళ్ళు ఇక్కడ విశేషమైనటువంటి ఘనాన్ని హ్మ్. అందరు దేవతలుగా మారి ఈ సంరక్షించుకునేటువంటి ధర్మాన్ని వాళ్ళు సృష్టించారు. అది సనాతన ధర్మం. అంటే యుగాలుగా యుగ యుగాలుగా కొనసాగాలి. హ్మ్. ఈ ఆచరణ యుగ యుగాలకు అందించాలి. మన ఆలోచనలు గాని, మన వారసత్వం గాని, మన కనిపెట్టినటువంటి ఉపయోగ ధర్మాలు గాని అందరికీ ఎక్కాలి అని హ్మ్. వాళ్ళు ఆ సనాతన ధర్మం అనే పట్టికలో వందల దేవతల్ని ఆరాధ్యంగా తీసుకొచ్చి, వందల మంది గురువులు సైన్యంగా ఏర్పడి, వందలు, వేలు, లక్షల మంది ఈరోజు సైన్యంగా ఏర్పడి నడిపించుకుంటున్నటువంటి ధర్మం సనాతన ధర్మం. ఇది ఒక మతానికి సంబంధించిన, ఒక రిలీజియస్ సంబంధించిన అబ్జెక్ట్ అని ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. హ్మ్. ఇది వరల్డ్ టెరిటరీలోనే విశేషమైనటువంటి ప్రకృతి, కాల ఆరాధికులు, దేవ స్పందించే గొప్ప గుణం ఉన్న వాళ్ళంటే ఈ సనాతన ధర్మం పక్షాన ఉన్న పుణ్య గురువులు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. హ్మ్. ఇది వేద భూమి. ఈ భూమిపైన దేవుళ్ళు ఎలా నడిచారో కథలున్నాయి. ఈ భూమిపైన దేవతలు ఎలా వరాలిచ్చారో కథలున్నాయి. హ్మ్. ఈ భూమిపైన దుష్టులని ఎలా అంతం చేశారో కూడా కథలున్నాయి. మంచి చెడుని సామరస్యంగా ఎలా నడిపించుకోవాలి అనేటువంటి ధర్మము, సనాతన ధర్మం యుగ యుగాల నుంచి వస్తుంది. హ్మ్. ఇది రిలీజియస్ అని చాలా మంది రిలీజియస్కి సనాతన ధర్మం అనే వర్డ్ రిలీజియస్కి అంటగడుతున్నారు. హ్మ్. ఒక రంగుకు, ఒక క్యాస్ట్కో, ఒక దీనికో ఇచ్చేది కాదు. ఇలా వందలు, వేలు, లక్షలు అవసరమైతే ఆ ప్రపంచ మతాలన్నిటిని కూడా కలుపుకొని సనాతన ధర్మం వైపు నడిపించే అధికారంగా ఈ ఇక్కడ ఉన్న యోగులు తీర్చిదిద్దారు. హ్మ్. వైజ్ఞానికత హ్మ్. మన ప్రాణానికి విజ్ఞానం ఎంతో తోడ్పాటునిస్తుంది. హ్మ్. అవును. ఆ విజ్ఞానములో ఒక మానవాతీత శక్తి ప్రవేశించడం, దాని ధర్మాన్ని సనాతన ధర్మం దైవాన్ని అనుసరిస్తున్న మార్గం అని చెప్పబడుతుంది. హ్మ్. ఇంకా చాలా ఉంటుంది. ఇంకా చెప్తాను మిగతా సన్నివేశాల్లో.